నేను మీ కేవిఎన్ బ్రేకింగ్ బౌండరీస్ స్వాగతం సుస్వాగతం. దేవర సినిమా గురించి తెలుగు ప్రేక్షకుడు, ప్రపంచ వీక్షకుడు ఏం భావిస్తున్నాడు, ఏమనుకుంటాడు? థియేటర్ దగ్గర ఈ రచ్చ అసలు ఏంటి, అసలు ఏం జరగబోతుంది? అసలు సినిమా రిలీజ్ అయినట్టు కొందరు రివ్యూలు ఇవ్వడం, కొందరేమో పబ్లిక్ టాక్ లాగా మాట్లాడించడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా కల్పన అనిపిస్తుందా? నిజమే, కల్పితమే. వాళ్ళ రివ్యూస్ కోసం, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ఆలోచన కోసం మనుషుల్ని తికమక పెడుతూ మనం ఎందుకో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అది ఏది నమ్మకండి. సినిమా రాత్రి 1 గంటకు మాత్రమే షో రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఇచ్చే రివ్యూలు నిజాలు, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసి చెప్పే సినిమాలను మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి దగ్గర కటౌట్ల హంగామా, అభిమానుల కోలాహలం అయితే చాలా హడావుడిగా కనిపిస్తుంది. కానీ సినిమా నిజంగా చెప్తాను, పిచ్చెక్కిస్తున్నటువంటి బుకింగ్స్, టికెట్స్ అసలు దొరకక చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్ని థియేటర్లు, ఇన్ని షోలు వేసినా కూడా టికెట్స్ దొరకట్లేదు అని అభిమాని చాలా అంటే చాలా ఆవేదన పడుతూ థియేటర్ల ముందు అక్కడ ఇక్కడ వెతికే ప్రయత్నం, ఆన్లైన్లో ప్రతి పరిస్థితి ఘోరంగా అసలు చెప్పుకోవడానికే ఒక విధంగా అనిపిస్తుంటుంది. అసలు ఏం జరగబోతుంది? దేవర అంటే అసలు ఏం జరుగుతుంది? నిజంగా చెప్పాలంటే దేవర సినిమా ఒక కథలో పటాలు లీనమై నడిచే విధానం మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా తీసేయాలని మాత్రం నిజం. కానీ దాన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్తారు, ఏ విధంగా జరుగుతుందని రాత్రికి సినిమా రిలీజ్ అయ్యి చూసిన ప్రేక్షకుడు, లేకపోతే రివ్యూ ఇచ్చి క్రిటిక్స్ చెప్తే మాత్రమే నమ్మండి. అంతేగాని దాని మీద వేరే అపోహలు చెప్పే వాళ్ళ మాట నమ్మకండి. అక్కడ ఇక్కడ బయట టాక్ వేరు, కానీ ఈ రివ్యూలు ఇస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ప్రేక్షకుని ముందు తీసుకొచ్చి కెమెరాలు పెట్టి ఎలా ఉంది అది ఇది, అసలు అది అంత నిజం కాదు, అదంతా ఒక ఫేక్. దాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైనా ఒకే టైంకి రిలీజ్ చేస్తున్నారు సినిమాని. రాత్రి 1 గంట షోతో ప్రారంభమవుతుంది. అది యూఎస్ఏలో ఏ సమయం అన్నా కానీ, ఇండియాలో ఏ సమయం అన్నా కానీ జరగబోయేది. ఇది తెలుసుకొని ప్రేక్షకుడు చాలా అంటే చాలా నిజాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది. ఇందులో కొన్ని విషయపరంగా చూస్తుంటే, మనం ట్రైలర్ను పరీక్షించిన విధానాన్ని బట్టి మనకు చూస్తుంటే అర్థమయ్యేది ఏంటంటే, కొత్తదనం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి సినిమాల్లో ఎన్టీఆర్ ఒక్క చేత్తో సినిమాలు లాక్కొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్టీఆర్కి మాత్రం కథ, అతన్ని నడిపించే విధానం కొత్త మలుపు తిరగబోతుందని, కొరటాల శివ గారు చేసిన ప్రయత్నం అద్భుతంగా ఉండబోతుందని మాత్రం తెలుగు ప్రేక్షకుడు చాలా చాలా అంటే ఉత్సాహంగా ఉన్నాడు. దసరా పండుగ నిజంగా ముందుగానే వచ్చిందా అన్నంత కోలాహలం అయితే అభిమాని మనసులో మొత్తం కనబడుతుంది. అది ముందు మనకు తెలిసిపోతుంది. సుమారు ఇంకా ఒక 12 గంటలు అయితే మొత్తం తేలిపోతుంది. సినిమాలో మాత్రం మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఉంటాయని సినీ వర్గాల ద్వారా మనకు తెలిసినట్టు. అంతేగాని సినిమా రివ్యూస్ అని, సినిమా పరంగా వచ్చిన వీడియోస్ అని అన్ని ఫేక్ అని మీరు గుర్తించాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. మీరు నమ్మకండి, నమ్మితే మీరు ఇబ్బంది పడతారు. ఇది మాత్రం నిజం. కానీ సినిమాలో ఒక విధమైనటువంటి రివెంజ్ అనేది మాత్రం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సినిమా రివెంజ్. కొరటాల శివ జీవన్మరణ సమస్యగా తీసుకొని చిత్రీకరించిన ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని మాత్రం ఒకటి మాత్రం గంటపదంగా చెప్పవచ్చు. ప్రేక్షకులు ఊహించింది ఒకటైతే సినిమా ఒకటిగా ఉండొచ్చు. కానీ ఏది ఎక్కడ చేసినా ఎన్టీఆర్ గారి డ్యాన్స్, నటన, దానికి జాన్వీ కపూర్ గారి అందం ఒక ప్లస్ పాయింట్గా ఒక విధంగా వెళ్ళి ఉండవచ్చు. సినిమా ఒక వేరే లెవెల్కు తీసుకెళ్ళిపోతూ ఉండవచ్చు అని ప్రేక్షకులు భావిస్తుండడం తప్పులేదు. కానీ ముందే సినిమా చూడకుండా రివ్యూలు ఇచ్చేసి అసలు మామూలు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అయితే ఇది సబబైతే కనిపించట్లేదు. అలా చేసి మనం సాధించేది ఏమిటి అనేది నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు, కథ చెప్పు, కానీ మరీ చెవులు పువ్వులు పెట్టి కథలు అయితే చెప్పకండి. దానివల్ల జనాలు ఇబ్బంది పడుతుంది. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే, అసలు ఒక రేంజ్లో ఉంది టికెట్లు కొనే విధానం కానీ, అసలు కోలాహలం కానీ అసలు మామూలుగా లేదు. దీనికి కారణం అంటూ ఉంటే ఏంటంటే, ఎన్టీ రామారావు గారి సినిమా రాక సుమారు 6 సంవత్సరాలు కావడంతో RRR తర్వాత అతనికి ఒంటరి సినిమా రాలేదు. మరియు కొరటాల శివ ఆచార్య ఫెయిల్యూర్ ఇచ్చారు కదా.
దీన్ని ఎలా తీస్తారని ప్రేక్షకులు ఉత్కంఠ కావచ్చు. ఇవన్నిటి ఒక కారణమైనదిగా మనకు అనిపిస్తుంటుంది. ఏదేమైనా సినిమా చాలా గొప్పగా ఉంటుంది. గొప్పతనంతో సినిమా తీసినట్టు మనకు అనిపిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా కలెక్షన్స్ పరంగా నేను చెప్పబోయేది ఒకటి, ఈ సినిమా సుమారు 1000 కోట్ల గ్రాస్ దాటుతుందనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద సంస్థ రిలీజ్ చేస్తుంది. హిందీలో కరణ్ జోహర్ గారు, అతను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అలాగే డిస్ట్రిబ్యూటర్. అతను తన చేతిలో చాలా సినిమా థియేటర్స్ ఉన్నాయి. సినిమా కనుక మంచి టాక్స్ వస్తే ఇంకా చాలా థియేటర్స్లో రిలీజ్ చేసి ప్రేక్షకులకు మెప్పించి ప్రేక్షకులకు ఆనందపరిచే విధంగా సినిమాలు రిలీజ్ చేస్తారని ప్రేక్షకుడు నమ్ముతున్నాడు. దీన్ని మీరు ఒక విధంగానే చూడండి, సినిమాని చూడండి. కానీ అభిమానుల మధ్య గొడవ పెట్టుకుంటూ నా అభిమాని ఛేదించే విషయాలలో నా హీరో గొప్ప అని దానికి పోకండి. హీరోలు నటిస్తారు, వాళ్ళ పాత్రల్లో లీనమైపోతారు, మనల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని నువ్వు సావధానంగా స్వీకరించి చాలా మంచి మనసుతోటి ఏ హీరో నటించినా ఎవరి దగ్గర కూడా నటన చాతుర్యం ఉంటే వాళ్ళను గొప్పగా ఆస్వాదించు, తప్పులేదు. కానీ ఇంకో హీరోని తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చేసుకోవడం ఇది మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ స్నేహితులే, వాళ్ళందరూ ఒక గొడుగు కిందనే ప్రయాణం చేస్తారు, వాళ్ళందరూ ప్రతిసారి చాలా ఆనందంగా గడుపుతారు. మనకు ఆనందం ఇవ్వడం కోసం వాళ్ళు పోటీ పడతారు తప్ప దాంట్లో వ్యతిరేకత భావం, ఒకరికి ద్వేషాలు, పగలు ఉండవు. ఎక్కడైనా ఉంటే నేను అలా చేయలేకపోయానని ఒక వేదన ఉంటుంది తప్ప, అంతేగాని పగ ప్రతీకారంగా మాత్రం బ్రతకరు. ఎందుకంటే మహామహులు ఎంతోమంది నటులు చాలా అంటే గొప్ప సినిమాలు తీశారు, ప్రేక్షకాదరణ పొందారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఎవరిని తిట్టుకున్నా కొట్టుకున్న డాకాలు లేవు. అది మీరు మర్చిపోవద్దు. సినిమా పరంగా అది మాత్రమే గుర్తు పెట్టుకొని మీరు మీ అభిమాన హీరోను చూసి మీరు ఆనందపడుతూ మీకున్నటువంటి విలువను, గౌరవాన్ని ఇంకా పెంపొందించే విధంగా మీరు చేసుకొని ప్రయత్నం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ప్రేక్షకుడు ఇబ్బంది పడొద్దు, అలాగే ఇంకో హీరో అభిమాని కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీరు ఏ రివ్యూ చేసినా, ఏ మాట చెప్పినా ఒక ఆనందంగా ఉండాలి. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ధోరణి మార్చుకోండి. ఎవరైనా సరే, ఏ హీరో అభిమాని అయినా సరే, దానివల్ల మీకు ఏం రాదు. మీరు ఒక్కసారి చూడండి, కారెక్కి నడపడం, ఎక్సలేటర్ ఇవ్వడం, పరిగెత్తించడం వేరు, కింద నడిచి పరిగెత్తి గమ్యం చేరుకోవడం వేరు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ ప్రయాణం వేరు, మన ప్రయాణం వేరు. మన మధ్యన విద్వేషాలు సృష్టించుకొని మన జీవితకాలం బాధపడే విధంగా మనం మెదలొద్దు. రాజకీయ నాయకులకైనా, సినిమా అభిమానులు, సినిమా హీరోలకైనా ఒకే విధంగా మీరు ఉండండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆలోచన కోసం, వాళ్ళ నటనా చాతుర్యం పెంపొందించుకొని వాళ్ళు చేసే ప్రక్రియ మన ముందు ఉంచుతారు తప్ప మనకంటూ ఒక సరదా సంతోషాన్ని పంచడానికి చేసే ప్రయత్నమే. రాజకీయ నాయకుడు కొంతమంది ప్రజలకు మేలు చేయాలని వస్తారు, కొంతమంది తమ ఆలోచన పక్కకు పెట్టి సంపాదించుకోవడానికి వస్తారు. ప్రతి దాంట్లో లోటుపాట్లు ఉంటాయి. మీరు ఒకసారి ఉదాహరించుకోండి. మీరు ఎంతోమంది నాయకులను చూశారు, ఎంతోమంది నటులను చూశారు. నటనా చాతుర్యాన్ని మాత్రమే మీరు ఆస్వాదించండి. ఒక మహానటులు వాళ్ళకు తెలిసిన విద్య, వాళ్ళకు వచ్చిన కళను మన ముందు ప్రదర్శిస్తారు. దాన్ని ఆస్వాదించి మీరు తప్పకుండా చేయాల్సినది ఒకటి, ఏ హీరోని కించపరచకుండా మీ హీరోని మాత్రమే పొగుడుకోండి. మీ హీరో ద్వారా మీరు ఆనందపడండి, తప్పలేదు. కానీ వేరే హీరోని మాత్రం దూషించి బాధ పెట్టి మనం సాధించేది ఏం లేదు. ఇక్కడ ఎవరు మనకు చుట్టాలు కాదు, రక్త సంబంధికులు కాదు. మనం అవాసపాలైతే ఎవరు వచ్చి మనల్ని ఓదార్చేది ఉండదు. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు విలువిస్తూ మన విలువను పెంచుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంటుంది. దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి సోదరులారా. అంతేగాని మీ మనుగడ, మీ మనస్సు ఖరాబ్ చేసుకొని ప్రతిరోజు వేదన చెందుతూ సినిమా కంటే ముందే మీరు ఏదో చేసేయాలనే ఆలోచనలో మీరు ఉండకండి. సినిమా మీకు ఒక ఎంటర్టైన్మెంటే, కానీ మీరే సినిమాకి ఎంటర్టైన్మెంట్ మాత్రం కాకూడదు. ఎందుకంటే మీరు చేసే భావోద్వేగ ఎట్లా ఉంటాయంటే, మీరు ఇచ్చే కామెంట్స్ నిజంగా సినిమా ఎంత దిగజారిపోయిందా లేకపోతే ఇంత హైప్లో ఉందా, రెండూ వ్యతిరేకమే. అలా ఉండదు. ప్రేక్షకుడు చూసి సంతోషపడే విధంగానే ఉంటే దాన్ని అదే విధంగా చెప్పండి, లేకపోతే మానేయండి. చెప్పడం మాత్రం మైనస్ మనం వెతకాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సినిమాలు తీస్తారు, వాళ్ళని తప్పుగా చూడకండి. ఇట్లు మీ కేవిఎన్
బ్రేకింగ్ బౌండరీస్ ధన్యవాదాలు తెలుపుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.